వెల్కమ్ టు లీగల్ టాక్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సివిల్ కేసెస్లో పోలీసులు పిలిచి అంటే పోలీస్ స్టేషన్కి పిలిచి క్వశ్చన్ చేయడము, బెదిరించడము, భయపెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అది పోలీసులకు అధికారం ఉంటుందంటారా? మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, రాష్ట్రంలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకు పోలీస్ స్టేషన్లో పెద్ద బోర్డు ఉంటుంది. ఇక్కడ సివిల్ కేసులు తీసుకోబడవు, సివిల్ కేసులలో పోలీస్ జోక్యం ఉండదు, లేకపోతే ఇక్కడ సివిల్ కేసులు ఎంటర్టైన్మెంట్ చేయబడవు అని చెప్పి పెద్ద బోర్డు ఉంటుంది. ఎక్కడ రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉంటుంది. కానీ వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. రీసెంట్గా మనకు హైకోర్టే చాలా స్ట్రాంగ్గా అన్ని పోలీస్ స్టేషన్లకు చాలా స్ట్రాంగ్గా ప్రతి పోలీస్ స్టేషన్కి పోలీసు వాళ్ళు సివిల్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పోలీస్కి పవర్ లేదు అని చట్టంలో కూడా మనకు రాసి ఉంది. మనకు సివిల్ కేసులకి సంబంధించి సివిల్ కోర్ట్సే ఉంటాయి. సివిల్ తగాదాలన్నీ, సివిల్ ఇష్యూస్ అన్నీ కోర్టు కానీ దానికి సబార్డినేట్ ఆల్టర్నేటివ్ ఇష్యూస్ కానీ పరిష్కరించాలి. అది అట్లా కాకుండా ఏంటంటే ఈ చాలా సందర్భాలలో మనకు పోలీసు వాళ్ళు సివిల్ కేసులలో కూడా ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళు దాన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు జనరల్ సబ్జెక్ట్ ఏంటంటే అసలు సివిల్ కేసు అంటే ఏంటంటే చాలా మంది డౌట్ వస్తుంది. చాలా మందికి తెలియదు సివిల్ కేసుకి అండ్ క్రిమినల్ కేసుకి తేడా తెలియదు చాలా మందికి. క్రిమినల్ కేసు అంటే ఏముంటుంది అంటే ఏంటంటే మనం కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, బెదిరించడాలు, మోసం చేయటాలు ఇవన్నీ క్రిమినల్ కేసుకు వచ్చేస్తాయి. భూతగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, భూతగాదాలు, ఆస్తులు, పంపకాలు, అప్పులు ఇచ్చి పుచ్చుకోవడము ఇదంతా సివిల్ కేసుకి వస్తాయి. సో ఈ సివిల్ కేసులలో ఏం జరుగుతుంది ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు మనం అప్పిచ్చేది ఉందనుకో పోలీస్ స్టేషన్ పిలిచి బెదిరిస్తుంటారు. సార్ నాకు అప్పిచ్చేది ఉందంటే అప్పు ఎందుకు కడతాను లేవు, అప్పు ఇవ్వాల్సిన తీసుకున్నావు కదా అని ఇట్లా మాట్లాడుతుంటారు పోలీసు వాళ్ళు. సో పోలీస్ స్టేషన్కి వెళ్తే క్విక్ రిజల్ట్ వస్తుంది, కోర్టుకి వెళ్తే లాంగ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. కాబట్టి తెలిసిన పోలీసులో లేకపోతే ఎవరన్నా ఉంటే పోయి వాళ్ళతో బెదిరించి పైసలు వసూలు చేద్దామని చూస్తుంటారు. ల్యాండ్ తగాదాలలో కూడా భూమి సరిహద్దులకు సంబంధించినవి కానీ, మన ఇంటి సరిహద్దులకు సంబంధించిన కానీ, టెనెంట్ కేసులు కానీ, టెనెంట్ ఓనర్ కేసులు కానీ, ఇందులో కూడా పోలీసు వాళ్ళు పిలిచి కంప్లైంట్ తీసుకొని పిలిచి బెదిరించి సెటిల్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దాంట్లో కూడా పోలీసుల జోక్యం ఉండదు. తర్వాత మనకు సంబంధించి అప్పులకు సంబంధించినవి కానీ, ల్యాండ్ తగాదాలు కానీ, ఇంకా మ్యాట్రిమోనల్ ఇష్యూస్ కానీ, మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ఫోర్స్ చేస్తారు. 498 పెడితే దాని ప్రకారం అకార్డింగ్ టు ప్రొసీడింగ్స్ వాళ్ళు మహా అంటే కౌన్సిలింగ్ ఇవ్వాలా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వేయాలా. కొంతమంది పరిధి దాటి ప్రవర్తిస్తుంటారు. సో చాలామందికి సివిల్ కేసుల మీద అవగాహన లేక ఏంటంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోన్ చేయగానే భయపడిపోవటం, అవును ఇది క్రిమినల్ కేసు అయిద్దామని భయానికి కోసం పోవడం అనేది జరుగుతుంటుంది. మనం అందరికీ ఏం చెప్తున్నాం అంటే ఏంటి అంటే మీకు సివిల్ కేసులలో కనుక పోలీసు వాళ్ళు పిలిస్తే మీరు ఖచ్చితంగా రామని చెప్పండి. ఇది సివిల్ కేసు సార్, దీంట్లో మీ జోక్యం లేదని చెప్పండి. లేదు అప్పటికి వాళ్ళు బెదిరిస్తే అప్పటికి మీరు కంపల్సరీ రావాల్సిందే పోలీస్ స్టేషన్ కంటే వాళ్ళని మీరు రాసి ఇవ్వండి అని చెప్పండి. ఒక నోటీస్ పంపండి, దెన్ ఐ విల్ కమ్ టు ద పోలీస్ స్టేషన్ అని చెప్పండి. నోటీస్ పంపిస్తే మేము వస్తాం సార్, మీరు దానికి సంబంధించి ఓరల్గా కాకుండా మీరు ఏదన్నా ఒక లెటర్ ఇవ్వండి వస్తామని చెప్పండి. నన్ను ఏ పని మీద పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, మీరు నాకు రాసి ఇవ్వండి వస్తా అని చెప్పండి. అప్పటి కూడా వాళ్ళు వినకుండా బెదిరించడం లాంటివి చేయటమో ఇంకేదైనా చేస్తే మీరు డైరెక్ట్ హైకోర్టుని అప్రోచ్ అయ్యి మీరు ఈ సివిల్ కేసులలో పోలీసు వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు, సో ఇది పోలీస్ కేసు కాదు, ఇది క్రిమినల్ కేసు కాదు, పోలీసుకు సంబంధం లేదు, నన్ను వీళ్ళు బెదిరిస్తున్నారు, లేకపోతే నన్ను సెటిల్మెంట్ చేసుకోమంటున్నారు, లేకపోతే నన్ను ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారని మీరు కనుక మీరు హైకోర్టులో కేసు వేసుకుంటే మీ సమస్య 100% సమస్య సాల్వ్ అయిపోతుంది. అప్పుడు హైకోర్టు ఏం చేస్తుందంటే ఆ సివిల్ కోర్టులలో వాళ్ళ జోక్యాన్ని నిరోధించడం లాంటిది, పోలీస్ స్టేషన్ పిలవకుండా ఉండడం లాంటిది, లేకపోతే పోలీసు దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటుంది. మీరు ఎందుకు పిలుస్తున్నారు ఆ వ్యక్తిని, ఏ కేసు మీద పిలుస్తున్నారు, దేనికి పిలుస్తున్నారు అనే దాని మీద తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పోలీసు వాళ్ళు ప్రతి విషయంలో కాల్ చేసినప్పుడు మీరు భయపడకుండా, బెదిరిపోకుండా మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు సరైన ఇన్ఫర్మేషన్ అడగండి. సార్ నన్ను ఏ కారణంతో పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, ఇష్యూ ఏముంది అని అడగండి. మీరు అది కనుక సివిల్ కేసు అయితే మీరు వాళ్ళకు ప్రేమతో చెప్పండి, ఇది సివిల్ కేసు సార్, దీంట్లో మీ జోక్యాలు ఏముండవు, అదేమన్నా ఉంటే సివిల్ కోర్టు చూసుకుంటుందని చెప్పండి.
ఒకవేళ అప్పటికి వాళ్ళు ఎంటర్ లేదనుకోండి, అప్పుడు మీరు హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే హైకోర్టు విల్ గివ్ ద డైరెక్షన్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద సివిల్ కోర్టు, లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలవద్దని చెప్పి ఇట్లా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ లీగల్ అవేర్నెస్ చాలా మందికి ఉండదు. ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఈ లీగాలిటీస్ గురించి అంత ఐడియా ఉండదు కాబట్టి ఇది డెఫినెట్లీ హెల్ప్ అవుతుందంట. థ్యాంక్ యూ సో మచ్.